అరే అన్న మామూలుగా తీయాలా అన్న యాక్టర్ అన్న ఏమన్నా యాక్టింగ్ చేసిన అన్న రవితేజ అన్న కోమా అన్న డైరెక్టర్ ఎవరో కానీ కనిపిస్తే 20 లీటర్ల పాలతో పాలాభిషేకం చేయాలన్న ఏమన్నా సినిమా తీసిన అన్న డైరెక్టర్. అరే డైరెక్టర్ ఎప్పుడన్నా పాలాభిషేకం చేయాలన్న మామూలుగా తీయలేదన్న. 2 కళ్ళు సరిపోలే అన్న, 3వ కళ్ళు ఉంటే బాగుండు అనిపించింది అన్న దేవునికి. అరే ఏమన్నా తీసిన అన్న సినిమా. అరే రే పబ్జీని కూడా మామూలుగా చూపించింది అన్న. గన్ను ఫైరింగ్ అరే ఏమన్నా యాక్షన్ అన్న. అరే ఏమన్నా పబ్లిక్ అన్న ఏమన్నా తీసిన అన్న సినిమా. ఇలాంటి సినిమా తెలుగు ఇండస్ట్రీకి కావాలి రావాలి అన్న. ఎలా ఉంది ఎలా ఉంది? అరే అమ్మవారి చేతుకు అరే దేవుని మహిమ అన్న మామూలుగా తీయాలన్న. దేవుడిని చూపించాడు ప్రతి ఒక్క సీన్ అంతే అన్న, మామూలుగా చూపించలేదన్న సినిమాని. ఇలాంటి సినిమాలు రావాలి తెలుగు ఇండస్ట్రీకి కావాలి అంతే అన్న. థ్యాంక్ యూ. ఈగల్ సినిమా ధమాకా పీపుల్ మీడియా 100 కోట్లతో ఒక మంచి కంబ్యాక్ ఇచ్చింది. అది ఏంటంటే మన తెలుగు స్క్రిప్ట్ తగ్గట్టుకు సంబంధించింది. ఇప్పుడు చూస్తే కనుక ఇది హాలీవుడ్ స్క్రిప్ట్ సంబంధించింది. డైరెక్టర్ కూడా చాలా స్టైలిష్ గా ఫైట్ సీన్స్ కానీ ఒక్కొక్క వేరియేషన్ షాట్స్ కానీ మేకింగ్ ప్రొడక్షన్ ప్రకారంగా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా రవితేజ గారిని చూపించిన షేడ్స్ చూస్తుంటే రకరకాల షేడ్స్ అసలు ప్రతి ఒక్క స్క్రీన్ చూస్తుంటే చాలా మెస్పరైజింగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ 40 మినిట్స్ చూస్తుంటే ఆసమ్ అనిపిస్తుంది. దీంట్లో లీడ్ వచ్చేసి అందరూ ఇండియాని చిన్న చూపు చూస్తారు, బట్ ప్రతి ఒక్క ఇండియా వాడు కూడా అదర్స్ కంట్రీస్ మీద డిపెండ్ అవుతారు. కానీ మన ఇండియాలో ఎంత మెస్పరైజింగ్ క్రియేట్ చేయాలి అనేది ఒక దైవశక్తి కానీ ఒక మానవ శక్తి కానీ విధ్వంసం అనేది ఆయుధం పట్టుకున్న దేవుడు కూడా మనకు విజయాన్ని ఇవ్వడు. ఆయుధం లేకుండా విజయాన్ని ఎలా ఇచ్చాడు అనేది మాస్ మహారాజా ప్రేక్షకులతో పాటు ఆల్ ప్రేక్షకులకి ఒక మంచి లీడ్ అనేది ప్రెజెంటేషన్ చేశారు మన రవితేజ గారు. ఇలాంటి సినిమాలు చాలా మోటివేషన్ ఉంటుంది, బట్ ఆర్మ్స్ ప్రకారంగా చూస్తుంటే కనుక దీని పాజిటివ్ ప్రెజెంటేషన్ అనేది స్క్రీన్ మీద చూస్తేనే ఆడియన్స్ ఒక మంచి బజ్ వస్తుంది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ రవితేజ. ఇప్పుడే ఈగల్ సినిమా చూశాను. ఈగల్ సినిమా చూడగానే నాకు ఒక కేజీఎఫ్ పని చేయలేదు, దాంతోపాటు ఒక సలార్ కూడా పని చేయలేదు భయ్య. అన్ని విధాలుగా దూసుకెళ్ళిపోయిన సినిమా ఈగల్. ఆ ఎలివేషన్స్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ డైరెక్షన్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, మాస్ మహారాజా ఆయన కెరియర్ లో అప్పట్లో యూడియేట్ చూసుకున్నాం, దాని తర్వాత ఎన్నెన్నో సినిమాలు చూసుకున్నాం, విక్రమార్కుడు చూసుకున్నాం. వాటన్నిటికి మించిపోయి యాక్షన్ మూవీ ఏంటంటే ఖచ్చితంగా ఈగలని చెప్పొచ్చు. మామూలు చితకొట్టారు కాదు భయ్య, రవితేజ గారు నిజంగా చితకొట్టారు. ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఇటువంటి సినిమాని ఎవరూ మిస్ అవ్వద్దు. సో మనం పార్ట్ 1 అనుకుంటే మళ్ళీ పార్ట్ 2 కూడా ఉంది. చాలా ట్విస్టుల మీద ట్విస్టులు, కథ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్స్ కానీ, ప్రతి ఎవ్రీ సింగిల్ ఫ్రేమ్ కూడా ఇరగదీస్తాడు భయ్య. ఏం చెప్పమంటున్నా, రవితేజ గారి గెటప్ కానీ, ఆ స్టోరీ సెలక్షన్ కానీ, ఇప్పుడు దాకా రవితేజ గారిని ఈ లుక్ లో అయితే చూడలేదు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి నిజంగా సినిమా అయితే గూస్ బంప్స్ అనమాట. ఆ ఇచ్చిన ఎలివేషన్స్ అయితే నిజంగా కేజీఎఫ్ సల్లార్ కూడా సరిపోతున్నా. కానీ అసలు ప్రతి సీన్ అయితే పబ్జీ అసలు మామూలు మాట కాదు. గన్స్ అనమాట, స్నైపర్స్ మొత్తం గన్స్ తో వేరే విధ్వంసం సృష్టించాడు. కారుకి గన్లు పెట్టి అసలు వామ్మో, అసలు ఆ ఫైట్లు అయితే వేరే లెవెల్ అన్న. చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు మీరు ఇప్పుడు రవితేజ కెరీర్ లో ఇంత బ్లాక్ బాస్టర్ గన్స్ తో ఫైట్లు కానీ చూసుండ్రు. చాలా అంటే చాలా బాగుంది. ఆ లవ్ స్టోరీ కానీ, ఆ ఫాదర్ అండ్ డాటర్ స్టోరీ కానీ, మెయిన్ స్టోరీ కానీ, చాలా గన్స్ గురించి, గన్స్ ని మిస్యూజ్ గురించి తీసిన పాయింట్ అనమాట. డైరెక్టర్ గారి అసలు విజువలైజేషన్ అయితే చాలా చాలా బాగుంది. నిజంగా ప్రతి సీన్ గూస్ బంప్స్ వస్తాయి అన్న. దానికి మించి ఉంటది. ఇంకా గన్స్ తో విధ్వంసమే అనమాట. లాస్ట్ ఫైట్ అయితే అసలు ఎమోషనల్ అయిపోతారు. పార్ట్ 1 అనుకుంటే పార్ట్ 2 కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ డూపర్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. పబ్జీ గన్స్ అన్ని అలా ఉన్నాయి. అసలు ఒక్కొక్క సీన్ వస్తుంటే గూస్ బంప్స్ లాగా ఉంటాయి. అంటే ఆ షూట్స్, ఫైటింగ్ సీన్స్ అసలు సూపర్ ఉన్నాయి. ఆ సినిమాలో హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్, హీరో గారి పర్ఫార్మెన్స్, ఏ హీరోయిన్ ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించండి. హీరో గారి లుక్ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ అమ్మవారి సీన్ ఎలా ఉంది? అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సీన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సీన్ నుంచి ఏ చేసి సినిమా ఓవరాల్ గా రేటింగ్ 5 ఇవ్వాలని 4.5 ఇస్తానండి. చాలా బాగుంది మూవీ అయితే. సినిమాలో పబ్జీ గేమ్స్ పెట్టారని అన్నారు కదా, మొత్తం పబ్జీ గేమ్ అన్నట్టుంది. ఇప్పుడు విక్రమ్ లోని, లియోలోని ఎట్లా ఉంది, సేమ్ ఆల్మోస్ట్ అట్లానే ఉంది. ఒక బాలీవుడ్ మూవీ చూసినట్టే ఉంది. చాలా బాగుంది. హీరో గారి లుక్ ఎలా ఉంది? ఆయన లుక్ ఎప్పుడు సూపర్. ఆయన చూస్తా ఉండిపోవచ్చు అలాగా. ఇంకేం చెప్పక్క. ఎందుకంటే అల్లు మాట్లాడే అరిసి గొంతుపోయిందా అంటే మరి
లోపల నాకు ముందే సినిమా చూస్తే మామూలుగా ఆగదనమాట, అరుస్తూనే ఉంటాం, ప్రతి సీన్ కి అరుస్తూనే ఉన్నా, గుండు నిజంగా పోయింది. ఇప్పుడు మా అమ్మ ఇంటికి వెళ్ళని తన్నేస్తుంది. మాస్ ధమాకా అసలు సూపర్ మూవీ అసలు కేక. హీరో గారు లుక్ ఎలా ఉంది? ఆయన లుక్ ఎప్పుడు చెప్పాలండి సెపరేట్ గా కేక్ అంతే. అంటే మాస్ బీజిఎం ఎలా ఉంది? చూడండి ఇంకా నాకు షివరింగ్ తగ్గలేదు ఆయన బీజిఎం కి, అసలు వేరే లెవెల్ అసలు అది. డైరెక్టర్ గారు వస్తుంది నాకు ఇంకా. గన్ ఫైట్స్ ఎక్కువ చూపించారు కదా, సో అందరూ పబ్జీ గేమ్ లాగా ఉందని అంటున్నారు, ఏమంటారు? దాన్ని మించిన అమ్మ మొగుడులా ఉందండి చెప్పాలంటే, పబ్జికి మించిన దానిలో ఉంది. లాస్ట్ లో హైలైట్ ఉంటదండి అమ్మవారిది, అబ్బాబ్బా అదైతే చెప్పకూడదు, థియేటర్ లోనే చూడండి, పక్కా సూపర్ హిట్ మూవీ అయితే. రవితేజ గారి కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చా? అనుకోవచ్చా అంటే విక్రమార్కుడు కూడా ఉంది కదా, చెప్పలేము. ఇట్ గోయింగ్ టు బి ఈగల్ మూవీ చూసా, లోపల వేరే లెవెల్ ఉంది పర్ఫార్మెన్స్. అసలు ఫ్యాన్స్ అయితే సినిమా చూస్తే కోసుకుంటారు అనమాట, ఆ రేంజ్ లో ఉందన్నమాట. బీజిఎం అయితే బీజిఎం అరిపించాడు బ్రో. బీజిఎం అసలు హాల్ దద్దరిల్లిపోతుంది. ఆ యాక్షన్ సీన్స్ కి కరెక్ట్గా పర్ఫెక్ట్ గా బీజిఎం ఇచ్చాడు, చాలా బాగుంది. అసలు మంచి ఎగ్జైట్మెంట్ వస్తుంది అనమాట చూస్తుంటే. ఈ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఎంత క్లాసిక్ గా ఉందో స్క్రీన్, అంత మాస్ గా ఉంది పర్ఫార్మెన్స్. డైరెక్టర్ గారు ఎలా ఉంది తీసిన విధానం? అసలు